మీరు ఎలోన్ కాదు, కానీ ఈ ఒక్క హ్యాబిట్ వల్ల పిల్లలు 30 to 40% ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు అని మీకు తెలిస్తే షాక్ అవుతారా? అయితే ఈ వీడియో మీ గురించి. హాయ్, నేను మీ డాక్టర్ కీర్తిమాన్ కంచర్ల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఒకటి సెటైటీ సిగ్నల్స్, రెండోది ఎమోషనల్ కనెక్షన్ విత్ ద ఫుడ్. ఫస్ట్, సెటైటీ సిగ్నల్స్ అంటే నా స్టమక్ నిండింది అని బ్రెయిన్ కి వెళ్లే సిగ్నల్స్. అది ప్రాపర్ గా రిజిస్టర్ అవ్వవు. రిజల్ట్, పిల్లవాడు ప్రాపర్ గా తినడు, తిన్నది సాటిస్ఫైడ్ గా ఫీల్ అవ్వడు, కంప్లీట్ గా తినాలి అనే ఇంట్రెస్ట్ పోతుంది. సెకండ్ ప్రాబ్లం, స్క్రీన్ తో తినే పిల్లలు ఎమోషనల్ గా ఫుడ్ తో కనెక్షన్ డెవలప్ చేసుకోరు. అంటే ఫుల్ అయింది ఆపుకోవాలి, ఇంకా ఆకలేస్తుంది తినాలి, హంగ్రీ ఉన్నారా లేరా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని తెలుసుకోలేక లాంగ్ టర్మ్ లో ఈటింగ్ డిసార్డర్స్ లాగా తయారవుతాయి. సో నా క్లినిక్ లో వచ్చే పిల్లలు రోజు ఇదే ప్రాబ్లం చెప్తారు. స్క్రీన్ ఉంటేనే తింటారు, స్క్రీన్ ఆఫ్ చేస్తే తినరు అని. అక్కడ మెయిన్ రోల్ స్క్రీన్ అవుతుంది తప్ప పర్సనల్ గా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎమోషన్ కనెక్షన్ అనేది కట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 30% to 40% పిల్లల్లో స్క్రీన్ టైం లేని పిల్లల్లో ఒబిసిటీ రిస్క్స్ అనేది తక్కువ ఉండి మీల్ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషియస్ గా తినడం అనేది అలవాటు అవుతుంది. దీనికి సొల్యూషన్, ఇనిషియల్ గా మల్టిపుల్ మీల్స్ ఉన్నప్పుడు 2 to 3 మీల్స్ ఉన్నప్పుడు ఒక్క మీల్ తో స్క్రీన్ ఆఫ్ చేసి ట్రై చేయండి. అండ్ గ్రాడ్యువల్ గా స్లోగా సెకండ్ మీల్, థర్డ్ మీల్ కి వెళ్ళండి. సో స్టార్ట్ స్మాల్. ఈ రోజు ఈవినింగ్ మీ పిల్లలతో కూర్చుని స్క్రీన్ ఆఫ్ చేసి స్కూల్లో ఏం జరిగింది, ఈ రోజంతా ఎలా అయింది, ఫ్రెండ్స్ ఏమన్నారు అనే మాటలు మాట్లాడుకుంటూ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా యూ అండ్ యువర్ కిడ్స్ విల్ ఎంజాయ్ ద మీల్. స్టార్ట్ స్మాల్. ఇలాంటి మరిన్ని హెల్త్ న్యూట్రిషన్ టిప్స్ గురించి ప్లీజ్ ఫాలో మై ఛానల్.